నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నా పెద్ద మనోడు ఎలా ఉన్నాడు? పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడుతున్నాడా? ఆ విషయం మాట్లాడాలనే వచ్చాను. ఆ విషయం మాట్లాడదామని వచ్చావా? కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటావేంటమ్మా? అవును పెద్దమ్మా, అసలే మీ మీద అంతా సీరియస్ గా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇంకా సీరియస్ అవుతారు. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమనడం మర్యాద కాదు. మీరిప్పుడు వెళ్ళిపోవడమే మంచిది పెద్దమ్మా. ప్లీజ్ వెళ్ళిపోండి పెద్దమ్మా. అవును శారదా, ఒక విధంగా మంచి టైంలోనే వచ్చావమ్మా. ఇప్పుడే అల్లుడు గారు బయటికెళ్లారు. వాళ్ళు రాకముందే మీరు వెళ్ళిపోండి. ఫోన్ చేస్తే కలవడం లేదు. భూమిని పిలవండి అత్తయ్యా. 2 మాటలు అడిగి వెళ్ళిపోతాను. అయ్యో, భూమి కూడా బయటకు వెళ్ళింది శారదా. రాగానే నీకు ఫోన్ చేపిస్తాను. మీరు బయలుదేరనమ్మా. అమ్మా, అయినా భూమి ఇక్కడ లేనట్టుంది. వెళ్దాం పదమ్మా. త్వరగా బయలుదేరండమ్మా, వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి గడప తొక్కుతావే? నీ కొడుకే కాకుండా నువ్వు కూడా మా పరువు తీద్దామని వచ్చావా? అదేంటి మీరా అలా కోప్పడతావు? నువ్వు అడిగినట్టుగానే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టాను కదా. అయినా మేమనుకున్నట్టుగా పెళ్లి జరగలేదు కదా. జరగకపోవడానికి కారణం ఎవరు? కొవ్వెక్కి నీ కొడుకే మమ్మల్ని అనరాని మాటలన్నాడు. పరువు తీసి మరి పెళ్లి ఆపాడు. అయినా ఈ పెళ్లి ఆగిపోవడం కూడా మా మంచిగా అయింది. మొగుడు వదిలేసిన అత్తతో, తండ్రి లేని కొడుకుతో మా భూమి నీకు కోడలుగా, నీ కొడుకుకి భార్యగా బ్రతకడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిది. ఇక్కడ కూడా ఏడ్పించడానికి వచ్చారా? మీ భూమిని ఏం అడుగుతామో నిజమేంటో నెమ్మదిగా నీకే తెలుస్తుంది. నెమ్మదిగా తెలియాల్సిందేమీ లేదు, కానీ ఇమీడియట్ గా తెలియాల్సిందే. దాని గురించి చెప్పు. పెద్ద పతివ్రత శిరోమణిలా విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి మళ్ళీ నంగనచ్చిలాగా ఆ పేపర్లు ఎందుకు కాజేశావు? నేను పేపర్లు మాయం చేయడం ఏంటి?